చర్చిలో ఒకసారి మా నాన్నగారు సాక్ష్యం చెప్పమంటే అందరి ముందు నిలబడి గొప్పగా సాక్ష్యం చెప్పాను. ఏమనంటే, దేవుని కోసం చాలా దేశాలు తిరిగి సువార్త ప్రకటించాలని నాకు ఆశ ఉందండి, నా కోసం మీరు ప్రార్థన చేయండి అని. ఇంకా ఒక 2-3 ప్రాంతాల్లో కూడా నా సాక్ష్యం చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ మాటను కూడా చెప్పాను. వారిలో కొంతమంది ఖచ్చితంగా నవ్వుకొని ఉంటారు. చూడడానికి చిన్నగా ఉంది కానీ ఆశలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి అని బహుశా ఎవరైనా అనుకొని నవ్వుకొని కూడా ఉండొచ్చేమో. ఆ తర్వాత మరి దేవుని కృపను బట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత అమెరికా వెళ్ళాను. అమెరికా నుంచి సెలవుల కోసం ఒకసారి ఇండియా వస్తూ ఉంటే ఫ్లైట్లో కూర్చోగానే చిన్నప్పుడు నాకున్న ఆశ నాకు గుర్తొచ్చి నేను అనుకున్నాను, చిన్నప్పుడు ప్రార్థన చేసుకున్నాను, దేశ విదేశాల్లో ఎన్నో దేశాలు ఫ్లైట్లో తిరిగి సువార్త ప్రకటించాలని. ఈ అమెరికా వచ్చి వెళ్ళాలంటే ఒక్కసారికి ఆల్మోస్ట్ క్రిస్మస్ సీజన్లో అయితే 1 lakh ఖర్చు అవుతుంది అనమాట, టికెట్ పీక్ సీజన్లో. ఒకవేళ సీజన్ కానప్పుడు ఒకవేళ 50,000, 60,000, 70,000 కూడా టికెట్స్ దొరుకుతుంటాయి. నేను ఆ టైంలో ఆల్మోస్ట్ 1 lakh రూపీస్ ఖర్చు పెట్టాను ఇండియా వచ్చి వెళ్ళడానికి. నేను అప్పుడు అనుకున్నాను, ఏదో ఈ ఉద్యోగం వచ్చింది కాబట్టి నేను అమెరికా దేశానికి రాగలిగాను, కానీ ఎన్నో దేశాలు తిరిగి సువార్త ప్రకటించాలనుకున్నాను. ఆ ఆశ అసలు తీరుతుందో లేదో అని నన్ను చూసి నేనే నవ్వుకున్నాను అనమాట. పెద్ద ఆశ కోరుకున్నాను, ఆ ఆశ అసలు నెరవేరుతుందో లేదో అన్నట్లు.